హైదరాబాద్ రేవ్ పార్టీలో నిందితులుగా ఉన్న వారిని రిమాండ్ కు తరలించారు. Cloud9 సర్వీస్ అపార్ట్మెంట్స్ లో రేవ్ పార్టీ నిర్వహించిన నాగరాజు యాదవ్ తో పాటు మరో నలుగురికి రిమాండ్ ను విధించారు అధికారులు. రేవ్ పార్టీలో పాల్గొన్న నిందితులను చర్లపల్లి జైలుకు పంపించారు. పార్టీలో పాల్గొన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు. పార్టీలో పాల్గొన్న ఇంకొంతమంది అమ్మాయిల వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఈ పార్టీకి పూర్తిగా పాత్రధారి సూత్రధారిని బట్టి నాగరాజు యాదవ్ ను కూడా రిమాండ్ కి తరలించారు పోలీసులు. అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఆల్రెడీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి మరొక ముగ్గురు సంబంధించినటువంటి నిందితులు ఎవరు ఉన్నారో వారిని కూడా పోలీసులు రిమాండ్ కి పంపించిన పరిస్థితి ఏర్పడుతుంది. నాగరాజు యాదవ్ వచ్చి తన ఆక్యుపేషన్ బిల్డర్ గా పెట్టారు. మరొక వ్యక్తి కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఏటుగా సాయి కుమార్ యాదవ్, అతని ఏజ్ వచ్చి 27. అతను కూడా బేగంపేటకు సంబంధించినటువంటి వ్యక్తే. ఇతను కూడా నాగరాజు యాదవ్కి సంబంధించినటువంటి ఏదైతే బంధువు అన్నట్టుగా చెప్పారు. అతను కూడా రియల్టర్ అనేసి కూడా పోలీసులు చెప్పినటువంటి నేపథ్యం. తర్వాత మరొక ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏంటంటే సిబిఐటిలో బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థి, అతను సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆ స్టూడెంట్ కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకి తీసుకెళ్లారు. అతని పేరు వచ్చి టి ఇమ్మాన్యుయల్. అతను కేవలం ఏజ్ కూడా 20 సంవత్సరాలు మాత్రమే. మొత్తం ఈ రేవ్ పార్టీని ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో చిట్టి కిషోర్, అతని ఏజ్ వచ్చి 28, బంజారా హిల్స్ లో ఉంటారు. తను మాత్రం ఇట్లాంటి ఈవెంట్లు చేస్తుంటారు. తను ఈ యొక్క పార్టీ నిర్వహించడంలో సిద్ధహస్తుడని కూడా చెప్తారు. సో అతనికి చెప్పిన తర్వాత అతను పూర్తిగా అందరినీ ఇన్విటేషన్ చేయడమో లేకపోతే రూమ్ లో బట్టి అన్ని అరేంజ్మెంట్స్ కూడా అతను చేసినటువంటి పరిస్థితి కాబట్టి అతను కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి. అయితే ఈ కేసులో మరొక ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో జి నితిన్. ఈ జి నితిన్ అయితే అతను గోవా నుంచి హైదరాబాద్ కి బస్సు రూపంలో అతను క్లాత్ షాప్ లో నిర్వహిస్తాడనేసి కూడా చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే తరచుగా ఈ ఏవన్ ఎవరైతే ఉన్నారో నాగరాజు యాదవ్ ఉన్నాడో అతను తరచుగా ఇటు గోవాకి వెళ్తుంటాడు. గోవా నుంచి కూడా గతంలో కూడా ఈ డ్రగ్స్ సేవించినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతను స్టేట్మెంట్ లో కూడా అది రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో నిన్న దొరికినటువంటి అమ్మాయిలు కూడా వివరాలు కూడా సేకరించారు. అమ్మాయిలు కూడా ఇతనే ఎవరైతే సాయి కుమార్ యాదవ్ ఉన్నాడో అతను అరేంజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో విద్యార్థినులు ఉన్నారు. అయితే ఈ ఎవరైతే సిబిఐటీలో చదివినటువంటి విద్యార్థి ఎవరవుతున్నారో డ్రగ్స్ పార్టీ జరుగుతుందనేసి కూడా ఎవరికి తెలియదు. కాకపోతే ఇది ఒక బర్త్డే పార్టీ, హై ప్రొఫైల్ బర్త్డే పార్టీ అని చెప్తే పైగా ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లో జరుగుతుందని తెలిస్తే వాళ్ళందరూ కూడా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యి వాళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భము. అయితే వెళ్ళిన తర్వాత సడన్ గా ఎస్టీపీ అధికారులు రావడము, ఎక్సైజ్ అధికారులు రావడము, దాడులు చేసిన తర్వాత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం. ఎందుకంటే ఈ ఎంఎన్ఎల్ దగ్గర కొకైన్ దొరికింది. ఎంత మొత్తంలో దొరికిందో కూడా చాలా బ్రీఫ్ గా పోలీసులు దీంట్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ దాంతో పాటు ఈ ఫారిన్ బ్రాండ్స్ ను కొన్ని తీసుకొచ్చారు. లిక్కర్ బ్రాండ్స్ చాలా పెద్ద ఎత్తుగా మద్యం అక్కడ దొరికింది కాబట్టి వారిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడితే మొత్తానికి కొకైన్ 1 గ్రామ్ దొరికింది. తర్వాత ఎండిఎంఏ 2 గ్రామ్స్, ఓజీ కుష్ వచ్చి 0.84 గ్రామ్స్ దొరికింది. ఇంకా లిక్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ బ్రాండ్స్ అన్ని కూడా 12 ఫుల్ బాటిల్స్ ఉన్నాయి. తర్వాత దాంట్లో డిఫరెంట్ కంట్రీస్ చెందినటువంటి బ్రాండ్స్ కూడా దొరికాయి. ఇక బీర్లు దాదాపు 36 ఇచ్చారు కానీ దాదాపు 60 దాకా కూడా బీర్లు ఉన్నాయి. అవి కూడా 2-3 కేసులు దాకా ఉన్నట్టుగా తెలుసు. మొత్తం రూమ్ అంతా కూడా బీర్లతోనే కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.